హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. భక్తులందరికీ సాదర ప్రణామాలు. శ్రీ బలరామ జయంతి విశేష ప్రవచనానికి మీ అందరికీ స్వాగతం. గోపీనాథుడు కనిపిస్తాడని మీకు ట్రై చేస్తున్నాను. గోపీనాథ్ని ఎలా చూపించాలి? హరే కృష్ణ. శ్రీమతి రాధారాణి శ్రీ గోపీనాథ దర్శనం. హరే కృష్ణ. భక్తులందరికీ బలరామ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు ఆది గురు సమిష్టి గురు అయిన శ్రీ బలరాముడి యొక్క జన్మోత్సవాన్ని మనం చేసుకుంటున్నాం. అవతార మహోత్సవాన్ని మనం చేసుకుంటున్నాం. దాంతోపాటు ఈరోజు రాఖీ పూర్ణిమ జరుపుకుంటున్న భక్తులందరికీ కూడా రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు. ఒకసారి బలరాముడి యొక్క ప్రణతి శ్లోకాన్ని చెప్పి మనము ప్రారంభం చేసుకుందాం ఈరోజు ప్రవచనాన్ని. నేను చెప్తాను, నా వెనకాల అందరూ కూడా చెప్పండి. నమస్తేస్తు హలగ్రాహ నమస్తే ముషలాయుధా నమస్తే రేవతీ కాంతా నమస్తే భక్తవత్సలా. ఇది మొట్టమొదటి చరణం. నమస్తేస్తు హలగ్రాహ. బలరాముడికి హలధరుడు అనే పేరు ఉన్నది, అవునా? ఆయన ఒక హలాన్ని చేతిలో పట్టుకొని ఉంటారనమాట. ఎప్పుడు కూడా బలాన్ని సూచిస్తుంది హలము. నమస్తేస్తు హలగ్రాహ. హలాన్ని పట్టుకునే ఓ బలరాముడా, నీకు నా ప్రణామాలు. నమస్తే ముసలాయుధ. ముసలాయుధ అంటే మేస్ అనే ఒక ఆయుధాన్ని ఆయన ధరిస్తారనమాట. రెండు చేతులలో రెండు ఆయుధాలను ధరిస్తారు ఆయన. నమస్తే ముసలాయుధ నమస్తే రేవతీ కాంత. బలరాముడు రేవతీ కాంత. బలరాముడి యొక్క భార్య సతీమణి పేరు రేవతి. నమస్తే రేవతీ కాంత నమస్తే భక్తవత్సలా. నమస్తే భక్తవత్సల. బలరాముడు భక్తవత్సలుడు. ఎప్పుడైతే మనం బలరాముడికి ప్రార్థన చేస్తామో అండి, ఆయన మన ఆధ్యాత్మిక మార్గంలో శక్తి సంపదలన్నీ కూడా మనకి ఇస్తారు బలరాముడు. రెండవ చరణం చూద్దాం బలరాముడి యొక్క ప్రణతి మంత్రానికి. నమస్తే బలినాం శ్రేష్ఠ. రిపీట్ చేయండి. నమస్తే బలినాం శ్రేష్ఠ నమస్తే ధరణీధరా. ప్రలంభారి నమస్తుభ్యం త్రాహి మాం కృష్ణ పూర్వజ. నమస్తే బలినాం శ్రేష్ఠ. బలముడు కలిగిన వాళ్ళల్లో అందరికంటే శ్రేష్ఠుడు బలరాముడు.
నమస్తే బలినాం శ్రేష్ఠ, నమస్తే ధరణీధర. బలరాముడు ఏ స్వరూపంలో ధరణిని ధరిస్తున్నాడు ఎవరికి తెలుసు? కామెంట్ బాక్స్ లో పెట్టండి చూద్దాం. ఏ విధంగా బలరాముడు ధరణిని ధరిస్తున్నాడు అనేది ప్రశ్న. ఎంతమందికి తెలుసు? ప్రవళిక మాతాజీ కరెక్ట్ ఫస్ట్ ఆన్సర్ చెప్పారు. ఆదిశేషుడి యొక్క స్వరూపంలో, అనంతుడి యొక్క స్వరూపంలో బలరాముడు ముందుగా ఆ యొక్క ధరణిని ధరిస్తున్నాడు. అనంతకోటి బ్రహ్మాండములన్నీ కూడా ఎలా ఉన్నవి అనంటే ఆదిశేషుడి యొక్క శిరస్సు పైన ఆవగింజల వలె ఉన్నాయట. ఆదిశేషుడి యొక్క శిరస్సు పైన ఆవగింజలు వలె ఉన్నాయట అన్ని సకల బ్రహ్మాండములన్నీ కూడా. అందుకే నమస్తే ధరణీధర. ప్రలంభారి నమస్తుభ్యం. ప్రలంభ అనే అసురుణ్ణి నాంచేసిన వారు. త్రాహి మాం కృష్ణ పూర్వజ. త్రాహి మాం, నన్ను కాపాడు. ఎవరికి ప్రార్థన చేస్తున్నాం? కృష్ణ పూర్వజ అంటే కృష్ణుడి యొక్క అన్నయ్యకి, కృష్ణుడి యొక్క అన్నయ్య అయిన శ్రీ బలరాముడికి మనం ప్రార్థన చేస్తున్నాం. ఒకసారి మళ్ళీ ఒకసారి బలరాముడి యొక్క ప్రణతి తీసుకుందాం మంచిగా చక్కగా. ఈసారి అర్థం తెలుసుకున్నాం కదండి. ప్రార్థన చేస్తూ భావన చేస్తూ చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. నమస్తేస్తు హలగ్రాహ, నమస్తే ముసలాయుధ, నమస్తే రేవతీకాంత, నమస్తే భక్తవత్సలా, నమస్తే బలినాం శ్రేష్ఠ, నమస్తే ధరణీధరా. ప్రలంభారి నమస్తుభ్యం, త్రాహి మాం కృష్ణ పూర్వజ. బలరాముడికి ప్రార్థన చేస్తూ ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురో వైష్ణవాంశ్చ. శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖానితాంశ్చ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే
శ్రీ గురుం దీనతారిణం. హరే కృష్ణ. ఈరోజు బలరామ జయంతి. బలరాముడి యొక్క విశేషాలు మనం ఈరోజు వినబోతున్నాం. ఎటువంటి బలరాముడు ఎటువంటి అద్భుతమైన లీలలు చేశాడు అనే విషయాలు ఒకసారి అధ్యయనం చేసుకొని, బలరాముడు చేసిన లీలల్లో నుంచి మనం ఏం నేర్చుకోవలసిన విషయాలు ఉన్నాయి అనేవి ఒకసారి మనం స్మరించుకునే ప్రయత్నం చేద్దాం. భక్తులందరూ కూడా మీ వీడియోస్ ఆఫ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇంటర్నెట్ ఇన్‌స్టెబిలిటీ వల్ల ఫ్లక్చుయేట్ అవుతుంది నా దగ్గర ఉండే ఇంటర్నెట్. కాబట్టి కొంతమంది వీడియో ఆన్ చేసుకుంటే సరిపోతుంది. మిగతా వాళ్ళందరూ వీడియోస్ ఆఫ్ చేసుకొనే పెట్టుకోండి. సరే. శ్రీ బలరాముడు యొక్క అవతారం ఎటువంటి విశేషమైన అవతారము అనంటే, మీరు నందగావ్‌లో ఉండే కృష్ణ బలరాముడి యొక్క ఆలయానికి వెళ్లారనుకోండి, బలరాముడి యొక్క అవతార ప్రయోజనం ఏమిటి అని మనకు ఈజీగా అర్థమైపోతుందండి. మనం ఇప్పుడు బృందావన యాత్రకెళ్ళబోతున్నాం గదా! అందులో ఒకరోజు నందగాంకెళ్ళబోతున్నాం మనం. అక్కడ మీరు కృష్ణుడిని, బలరాముడిని చూసారనుకోండి, ఇద్దరు ఒకటేలా ఉంటారు. ఎవరికైనా నందగావ్ యొక్క ఫోటో కనిపిస్తే మన ఆర్గనైజర్స్ ఒక ఫోటో చూపించొచ్చు నందగావ్‌లో ఉండే కృష్ణ బలరాముడు. అసలు కృష్ణుడెవరు, బలరాముడెవరు అని అసలు వ్యత్యాసమే చూపించలేమనమాట. ఎందుకలా ఉంటారు కృష్ణుడు, బలరాముడు ఇద్దరు ఒకటేలాగా అనంటే, అక్కడ విశేషాన్ని అర్థం చేసుకోవాలి మనం. ఎంత అద్భుతమైన తత్వము బలరాముడిది అనంటే, బలరాముడు నిరంతరము కూడా కృష్ణుడు ఎలా ఉంటే అలానే అలంకరించుకునేవాడట. ఎందుకంటే ఎవరైనా అసురులు కృష్ణుడి పైన యుద్ధం చేయడానికి వస్తే తానే కృష్ణుడినని నా దగ్గరకొస్తారు, కృష్ణుడిని కాపాడుతాను అని బలరాముడు కృష్ణుడిలానే రెడీ అయ్యేవారట. ఎంత ప్రేమ చూడండి బలరాముడికి కృష్ణుడి యొక్క సేవ, కృష్ణుడి యొక్క రక్షణ, ఇదే బలరాముడంటే. నిరంతరము ఒకటే ఆలోచన బలరాముడికి. ఏ అవతారంలో వచ్చినా ఒకటే ఆలోచన బలరాముడికి. ఎలా నేను కృష్ణుడి యొక్క సేవ చేసుకోవలే. నారాయణుడిగా ఉంటే ఆదిశేషుడిగా సేవ చేస్తాడు. రాముడిగా వస్తే లక్ష్మణుడిగా సేవ చేస్తారు. కృష్ణుడిగా వస్తే బలరాముడిగా సేవ చేస్తారు. శ్రీ చైతన్య మహాప్రభువుగా వస్తే నిత్యానంద ప్రభువుగా సేవ చేస్తారు. బలరాముడికి ఒకటే ఒక్క జై శ్రీ శ్రీ కృష్ణ బలరామకి జై. చూడండి ఎలా ఉన్నారు, ఇద్దరు ఒకటేలా ఉన్నారు చూసారా? ఎందుకలా ఇద్దరు ఒకటేలా ఉన్నారు అనంటే, బలరాముడు స్వయంగా ఆ రకమైన అలంకరణ చేసుకునేవారట. ఒకసారి కృష్ణుడిలానే ఉన్నాడట, కానీ ఫ్లూట్ లేదట. ఒకసారి ఆయన అడిగారు, నీ ఫ్లూట్ ఇచ్చేసేయ్ నాకు అనంటే కృష్ణుడు ఫ్లూట్ ఇచ్చారట. అరణ్యంలో అలా విహరిస్తూ ఉంటే కేశి అనే ఒక అసురుడొచ్చి, ఓహో! పట్టు పీతనం పట్టుకొని ఫ్లూట్ వాయిస్తాడు కదా! ఈయనే కృష్ణుడేమో అని బలరాముడికి ఒక్కసారి హృదయం పైన 2 కాళ్ళు వేసి గుద్దిందట కేశి. బలరాముడు కింద పడిపోయారు. అప్పుడు కంసుడికెళ్ళి కూడా చెప్పేసింది, అయ్యా నేను కృష్ణుడిని సంహరించేశాను అని. అంతగా కృష్ణుడి యొక్క రూపములో, కృష్ణుడి యొక్క రక్షణలో మమైకమైపోయేవాడట బలరాముడు. అటువంటి నందగావులో నుంచి శ్రీకృష్ణ బలరాముల యొక్క దర్శనం మనకు కలుగుతుంది. ఎంత అద్భుతమో చూడండి ఇక్కడ. భగవంతుడి యొక్క అవతారం ప్రారంభం నుంచే బలరాముడి యొక్క వైభవాన్ని మనం వినవచ్చు. మనం మొన్న తెలుసుకున్నాము, శ్రీకృష్ణుడి యొక్క ఆవిర్భావం జరిగే ముందు 6 గర్భములు దేవకీదేవి యొక్క కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంసుడు సంహరించి
అన్నాడు. దేవకీదేవి యొక్క గర్భాన్ని కానీ, మన యొక్క హృదయము అని మనం అనుకుంటే, భగవంతుడు ఎప్పుడు మన హృదయంలో అవతరిస్తాడు? సకల శక్తులతో, సకల ఐశ్వర్యములతో, సకల ప్రేమతో, సకల ఆనందములతో, సకల గుణ రూప సంపదతో అనంటే, ఎప్పుడైతే మన హృదయంలో ఉండే షడ్రిపులు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యములనే షడ్రిపులు ఎప్పుడైతే నశిస్తాయో, అప్పుడు బలరాముడొచ్చి మన హృదయాన్ని భగవంతుడు రావడానికి ఒక యోగ్యమైన ప్రదేశంగా తయారు చేస్తారు. ఇప్పుడు చూడండి, ఎక్కడైనా మనం భగవంతుడిని ఉంచాము అనంటే, భగవంతుడికి ఒక ఆసనాన్ని ఏర్పాటు చేస్తాం గదండీ! ఆసనంలో భగవంతుడిని సింహాసనము అని అంటాం. సింహాసన భగవంతుడిని అధిస్తానమాట. అలానే భగవంతుడు రాలి ఎక్కడికైనా అనంటే, బలరాముడి యొక్క కృప ఉండాలి. బలరాముడి యొక్క అనుగ్రహం ఉండాలి. బలరాముడి యొక్క అనుగ్రహ విశేషం ఎప్పుడైతే ఉంటుందో, అప్పుడే భగవానుడి యొక్క కృప మనతో ఉంటుంది. ఇది అన్నిటికంటే పెద్ద రహస్యము భక్తి మార్గములో. భగవంతుడి యొక్క కృప ముందు బలరాముడి యొక్క కృప. ప్రభుజీ, మరి బలరాముడి యొక్క కృప మన జీవితంలోకి ఎలా వస్తుంది? బలరాముడి యొక్క అంశలైన మన ఆచార్య గురువుల ద్వారా మనకొస్తుంది మన జీవితంలో. బలరాముణ్ణి ఆది గురువు అని అంటారు. మనందరి గురువులు ఎవరైతే ఉన్నారో, మన యొక్క ఆచార్యులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ బలరాముడి యొక్క కృపా సంభూతులు. బలరాముడు ఏదైతే సేవ చేస్తున్నారో మనం ఏమంటామండి? ఇందాక మీరందరూ ఉన్నారు కదా, ఆది శేష. ఆది అంటే ఏంటో తెలుసా? మొట్టమొదటి. అంతే కదండి! ఆది అని అంటే మొట్టమొదటిది. శేష అనంటే ఏంటో తెలుసా అండి? సేవకుడు. శేషత్వము అంటే సేవ చెయ్యటము. మొట్టమొదటి సేవకుడికి భగవంతుడు ఎవరైనా ఉన్నారు అనంటే అది బలరాముడే. విధంగా భగవంతుడి యొక్క సేవ చేసేవాడు ఆదిశేషుడు అనంటే, భగవంతుడికి ఏది కావాలి అంటే, భగవంతుడు ఇలా అన్నాడు అనుకోండి, ఇలా పడుకోవడానికి వెళ్ళారనుకోండి, బెడ్ అయిపోతారు. ఇలా కిందికి శ్రీపాదాలు పెట్టారనుకోండి, కింద కాళ్ళ చెప్పులు అయిపోతారు. లేచి నించున్నారనుకోండి, పైనుండే అంబ్రెల్లా, పైనుండే ఛత్రి అయిపోతారు. నడుస్తున్నారనుకోండి, చామరం అవుతారు. పలు పలు విధములుగా భగవంతుడికి ఏ విధంగా సేవ చేస్తే నచ్చుతుందో ఆ విధంగా బలరాముడు తన యొక్క రూపాన్ని మారుస్తూ మారుస్తూ భగవంతుడి యొక్క సేవ చేస్తూ ఉండాడు. మన హృదయంలో ఉండే ఈ షట్శత్రువులు ఎవరైతే ఉన్నారో, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యములు తొలగాలి అనంటే మనకి బలరాముడి యొక్క కృప అవసరము. అందుకే ఈరోజు తెలిసిన అండి చాలా విశేషం. మేము చెప్తుంటా, మీరు వీలుంటే నోట్ డౌన్ చేసుకోండి. ఏమి ప్రార్థనలు చేయాలి బలరాముడికి? మొట్టమొదటి ప్రార్థన ఏంటో తెలిసిన? బలరామా, ఈ హృదయంలో ఉండే అజ్ఞానాన్ని, అవిద్యని, అనర్థములను తొలగించు. ఇది మొట్టమొదటి ప్రార్థన అండి మనం చేయాల్సింది బలరాముడికి. శ్రీకృష్ణుడి యొక్క భక్తి కానీ మనకు కావాలి అనంటే, రాముడి యొక్క కృప లేకుండా మనం సాధించలేము. రెండవ విషయం చెప్తాను, జాగ్రత్తగా పరిశీలన చేయండి. బలరాముడు కృష్ణలీలలో ఏ ఏ అసురులను సంహరించారు ఎవరికి తెలుసు? కమెంట్ బాక్స్ లో పెట్టండి. కృష్ణలీలలో కృష్ణుడు కొంతమంది అసురులని సంహరించారు, బలరాముడు కొన్ని అసురులను సంహరించారు.
స్పెసిఫిక్ గా బలరాముడు ఏ ఏ అసురులను సంహరించినాడు? ధేనుకాసుర, ప్రలంభాసుర, ఇంకా రోమహర్షణ సూత. ఆయన అసురుడు కాదనుకోండి. రుక్మి, ఇంకా ఆలోచన చేయండి. ఇంకా ఆలోచన చేయండి. కాళీయన? కాళీయ కాదు. వెరీ గుడ్. ద్వివిధ. ద్వివిధ అనే ఒక కోతిని సంహరించారు బలరాముడు. ఒకసారి పరిశీలన చేద్దాం. అసలు ఇన్ని అసురులు ఉన్నప్పుడు బలరాముడు స్పెసిఫిక్ గా ఈ అసురులనే ఎందుకు సంహరించినారు? భక్తులందరికీ మళ్ళీ విజ్ఞప్తి ఏంటంటే, మీ వీడియోస్ అన్ని ఆఫ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మొత్తం వీడియో స్టక్ అయిపోతుందన్నమాట. నా వాయిస్ మీకు క్లియర్ గా వస్తుందేమో అని అనుకుంటున్నాను. కానీ మీ వీడియోస్ మాత్రం మాకు అందట్లేదు, ఇంటర్నెట్ లేకపోవటం వల్ల. ఒకసారి పరిశీలన చేద్దాం మనం. నా వాయిస్ బ్రేక్ అవుతుందా మీ అందరికీ? అందుకే అందరు వీడియోస్ ఆఫ్ చేసేయండి. అందరు వీడియోస్ ఆఫ్ చేసుకుంటే నా వాయిస్ క్లియర్‌గా మీకెళ్తది. నేను ఆఫ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఎక్కడైనా వాయిస్ కానీ బాగా అవ్వట్లేదు అనంటే మీరు నాకు చెప్దురు గాని. కృష్ణ బలరాముల యొక్క ఫోటో చూపించొచ్చు అంతవరకు. మన ఇంటర్నెట్ బాగయ్యేంత వరకు. మొట్టమొదటి అసురుడు బలరాముడు సంహరించినది ధేనుకాసురుడు. ధేనుక అనే అసురుణ్ణి బలరాముడు సంహరించాడండి. అసలు ఏంటి ధేనుకాసురుడి యొక్క స్వభావము? అసలు బలరాముడు ఏమి సంహరిస్తున్నాడు ధేనుకాసురుడి యొక్క లీల ద్వారా అని కానీ మనం పరిశీలన చేశామనుకోండి, ధేనుకాసురుడు నాది నేను అనే స్వభావం కలిగిన వాడు. కృష్ణుడి యొక్క సేవ అనేది వదిలేసి నేను ఇదవ్వాలి, నేను ఆనందించాలి, నేను దీనికి ప్రొపరేటర్ని, అన్నిటికంటే గొప్ప, అన్నిటికంటే పెద్ద అర్థం ఏంటో తెలుసా అండి? కామయేష క్రోధయేష. రజోగుణం ద్వారా వచ్చే గర్వం ఏదైతే ఉన్నదో, రజోగుణం ద్వారా వచ్చే అహంకారం ఏదైతే ఉన్నదో, ఇవి చాలా ప్రమాదకరమైనవండి. ఈ ధేనుకాసురుడు అనుకుంటూ ఆ కృష్ణుడికి ఏంటి ఇచ్చేది, నాది ఇది, నేను దీనికి సంరక్షకుణ్ణి, నేను చూస్తాను అనే ఒక భావన కలిగిన వాడు ధేనుకాసురుడు. ఇంకో విషయం ఏంటో తెలుసా అండి? ధేనుకాసురుడు అంటే ఒక గాడిద స్వరూపంలో ఉన్నవాడు. మనం జనరల్ గా పాపం గాడిదని చాలా తిడుతూ ఉంటామండి. గాడిదని ఎందుకు తిడుతున్నావు అని అంటున్నానంటే, జనాల్ని పాపం గాడిదతో చూస్తాం కదండి. వీడు చూడు అడ్డగాడిద ఎలా పడుకున్నారు అని అంటాం మనం. అంటే మనం అనుకోండి, జనరల్ గా జనాలు అంటారు. ఎందుకలా అంటాము అంటే, ఎటువంటి చలనం లేదు, ఎటువంటి పరివర్తన లేదు. జడత్వాన్ని మనం గాడిదతో, దున్నపోతుతో పోలుస్తాం. ఎన్ని ఆధ్యాత్మిక విషయాలు విన్నా సరే, ఎన్ని మంచి మాటలు విన్నా సరే, మార్పు
పొందాలి అనే ఇచ్చ కలగదు చూడండి. అది జడత్వానికి ప్రతీత. ఒక గాడిద ఒకసారి పట్టాల పైన ఉందండి. పట్టాల పైన ఉంటే ఏమైంది అనంటే అందరొచ్చి చెప్తున్నారు. "ఏయ్! ట్రైనొస్తుంది, ట్రైనొస్తుంది, ట్రైనొస్తుంది. దూరంగెళ్ళు, దూరంగెళ్ళు, దూరం" అనంటే గాడిద పాపం వింటుందండి మాటలు. ట్రైనొస్తుంది, ట్రైనొస్తుంది, పరిగెత్తు, పరిగెత్తు అని. ఎటువైపు పరిగెత్తుతుందో తెలుసా అండి? ఎటువైపు నుంచైతే ట్రైనొస్తుందో అటువైపే పరిగెత్తుతుందనమాట. ఇది మన భావము కూడా జాగ్రత్త, 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 ఇంద్రియ భోగాల నుంచి జాగ్రత్త. జాగ్రత్త, జాగ్రత్త, ఈ ప్రపంచం నుంచి జాగ్రత్త అనంటే, ఆ! ఓకే, ఓకే, ఓకే అని మనం ఈ ప్రపంచం వైపు, ఈ సంసారం వైపు, ఈ ఇంద్రియ భోగులం వైపు ఉన్నామనమాట. మన శాస్త్రములేమో, "అరేయ్! ఈ సంసారం ఏంటో ఆలోచన చెయ్యి. దీని యొక్క తత్వం దెలుసుకో. ఇటువైపు అభి మగ్నమైపోయి భగవంతుడిని మర్చిపోకు. నీ యొక్క బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించు ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు. కానీ నీ యొక్క సంబంధం భగవంతుడితో ఏర్పాటు చేసుకో." మనం మాత్రం లేదు, లేదు, లేదు. నాకు భగవంతుడితో ఏం అవసరం లేదు. భగవంతుడితో నా పనులన్నీ చేసుకుంటా. ఈ ప్రపంచంతో సంబంధం ఏర్పరచుకుంటా. కాతే కాంత కస్తే పుత్రః సంసారో వై అపీ విచిత్రః కస్తత్వం కక్కుతయా ఆతః తత్వం చింతయ తదియ భ్రాతః. ఆచార్యులు ఒకటే ఒకటి మొత్తుకుంటున్నారు. అయ్యా నీది అంటూ ఈ ప్రపంచంలో ఏది లేదయ్యా. ఎందుకంటే నువ్వు కూడా భగవంతుడికి చెందిన వాడివే. నాది, నేను, నీది, నాకు కావాల్సిన వాళ్ళు, నాదిది అని హద్దులు ఏర్పాటు చేసుకోకు. నారాయణ ఏతి సమర్పయామి అనే భావనలో ఉండు. లేదు. ఇది నా డబ్బులు. ఇది నా ఇల్లు. ఇది నా మనుషులు. వీళ్ళు నా పిల్లలు. నేనిది చదువుకున్నాను. నాకింత శక్తున్నది. నాకిన్ని తెలివితేటలున్నాయి. నాకింత బలగమున్నది. అనే ఒక అహంకారం ఉంటుంది. ఒక జడత్వం ఉంటుంది జీవుడి లోపల. దాన్ని తొలగించాలి అనంటే కేవలం బలరాముడికే సాధ్యము. ఏం చేస్తే బలరాముడి యొక్క కృప మనకు కలుగుతుంది? ఎప్పుడైతే మనం నిరంతరము శ్రద్ధతో మన చెప్పిన వాక్కులను స్మరిస్తామో, ఎప్పుడైతే మనం మన గురువులు చెప్పిన ఉపదేశాన్ని సీరియస్‌గా తీసుకుంటామో, ఒక వినటం పట్ల ఒక రుచి అనేది మనకు కలుగుతుందో, అప్పుడే మనము ఆ పూర్తి పరంపర యొక్క కృపని మనం పొందగలుగుతామండి. మీకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. నిన్నటి రోజున మనం త్వరగా క్లాస్ పూర్తి చేసుకున్నాం. ఎందుకంటే మా గురువుగారు ప్రవచనం ఇస్తున్నారు నిన్న. సండే భాగవతం క్లాస్ ఇస్తున్నారనమాట. అయితే నేను త్వరగా నిన్న సండే అయినా సరే మనం ఎక్కువ క్వెషన్ అండ్ ఆన్సర్స్ చేసుకోలేదు. ఎందుకంటే ప్రవచనం వినాలి అనే త్వరలో నేను వెళ్ళిపోతూ నడుస్తూ ఉన్నాననమాట. ఆశ్రమంలో క్లాస్ ఇచ్చి అక్కడి నుంచి నడుస్తూ వెళ్తూ ఉన్నాను. ప్రతి ఒక్క డివోటీ, ఈచ్ అండ్ ఎవ్రీ డివోటీ ఐదర్ ఇయర్ ఫోన్స్ పెట్టుకోనో, లేదా ఎయిర్‌పాడ్స్ పెట్టుకోనో, లేదా ఫోన్ ఇలా పట్టుకోనో, ఏ సేవ చేస్తున్నా ఎక్కడున్న వాళ్ళైనా సరే పూర్తి అటెన్షన్‌తో ప్రవచనాన్ని వింటూ, అరే! నాకు మనకు తొందరగా వెళ్ళిపోవాలి. ప్లేస్ దొరకాలి. తొందరగా కూర్చోవాలి. ఆ యొక్క ఆతురత చూస్తూ నేను పైకెళ్ళాక మా బ్రజచంద్ర ప్రభుతో చెప్తున్నాననమాట. ప్రభుజీ మన ఇస్కాన్‌లో ఉన్నంత మన సాంప్రదాయంలో కానీ ఇన్‌స్టిట్యూషన్‌లో ఉన్నంత శ్రవణం పట్ల ప్రేమ ఇంకెక్కడ ఉంటుందని నాకైతే చాలా ఆశ్చర్యమేస్తుంది ప్రభుజీ. ఇంత తీవ్ర ఇచ్చ వినడానికి నేను ఇంకెక్కడ చూడలేదు ప్రభుజీ గురువుల దగ్గర నుంచి అని నేనన్నాను.
ఎందుకంటే ప్రభుపాదుల వారు శ్రీ చైతన్య మహాప్రభు యొక్క దయ వల్ల మన సాంప్రదాయానికి లేదా మన పర్టికులర్లీ మన ఇన్స్టిట్యూషన్ శ్రీల ప్రభుపాదుల వారు ఏదైతే శాస్త్రంలో ఇచ్చిన విషయం నిత్యం భాగవత సేవయా అనే ఒక సూత్రాన్ని ఎంత చక్కగా అందించారు అనంటే మనందరికీ రుచి ఉన్నా లేకపోయినా ఆ రుచిని కల్పిస్తున్నారు మన సాంప్రదాయంలో. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు ఈ విషయాన్ని? ప్రభుజీ ఇంత వినటం, మేము ఇస్కాన్‌కి వచ్చేంత వరకు ఇంత భగవత్ ప్రవచనములు వినటము, ఇంత అసలు మాకు ఎప్పుడు తెలియలేదు. నిరంతరం ఇలా వింటూ ఉండాలి అని ఎంతమంది ఒప్పుకుంటారు నేను చెప్పిన విషయం? వినటం పట్ల మాకు రుచి అనేది ఇప్పుడు కలిగింది. ఆధ్యాత్మిక భక్తి మార్గంలోకొచ్చినంక. చూసారా ఎంత విశేషమో? ఎప్పుడైతే మనం వింటూ ఉంటామో, కేవలం వింటూ మర్చిపోతూ కాదండి. వింటూ ఉండి గురువుల యొక్క మాటలు మనకి పూర్తిగా అర్థం చేసుకోవాలి అనంటే, విన్నదాన్ని శ్రవణం, మననం, నిదిధ్యాసనం, మననం చేస్తూ ఉండాలి. అరే! మనం ప్రవచనంలో ఏం విన్నాము? ఏం చెప్పారు? ఎలా మనల్ని మనం మార్చుకోవలే? ఆ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్‌తో మనం వినాలండి. అలా కానీ మనం వినగలిగామనుకోండి, విని ప్రార్థన చేస్తూ కృష్ణా నేను మారాలనుకుంటున్నాను. ఈ విషయాలన్నీ ఎంత చక్కగా ఉన్నాయి. ఫస్ట్ మన మనసండి మారాల్సింది. ప్రభుజీ మరి మనస్సు మార్చేంత వరకు నేను నా అలవాట్లను మార్చుకోను. కాదు. మనస్సులో సంకల్పం చేసుకుంటూ బాహ్యమైన వస్తువులను, మన యొక్క ప్రవర్తనలను, మన యొక్క విషయాలన్నిటిని కూడా మార్చుకుంటూ ఉండాలి మనం నిరంతరం. తర్వాత రెండవ విషయం ఏమిటి? ఎవరి యొక్క హృదయంలో అయితే ఇటువంటి అహంకారాలుంటాయో, ఎటువంటి హృదయంలో అయితే ఇటువంటి అజ్ఞానం ఉన్నదో, కృష్ణుడు సంహరించడానికి కూడా రాడండి. అందుకే బలరాముడే వెళ్ళవలసొచ్చింది. ఈ యొక్క ధేనుక యొక్క సంహారం జరిగినప్పుడు కేవలం ధేనుకాసురుడు రాలేదండి. ధేనుకాసురుడితో గాడిదలు ఇంకొంతమంది వచ్చారు. వాళ్ళందరినీ కూడా సంహరించారు కృష్ణ బలరాములు. అవిద్యతో పాటే సకల అనర్థములు ఉంటాయి. అవిద్యతో పాటే సకల అనర్థములుంటాయి. ధేనుకాసురుడు కంటే ఇంకా డేంజరస్ ఇంకొక అసురుడున్నాడు. ఆయనని కూడా బలరాముడే సంహరించింది. వాడి పేరే ప్రలంభాసురుడు. ప్రలంభారి నమోస్తుభ్యం అని ఇందాక మనం చదువుకున్నాం కదండి. ప్రలంభాసురుడు. ఒకసారి కృష్ణుడు ఒక గేమ్ ఆడుతున్నారండి. ఆ పోటీలో 2 గ్రూపులున్నాయి. ఎవరైతే ఈ పోటీలలో ఓడిపోతారో, ఓడిపోయిన వాళ్ళందరూ కూడా గెలిచిన వారిని భుజానికి ఎక్కించుకొని ఊరేగించాలన్నమాట. అయితే బలరాముడి యొక్క టీమ్ మెంబర్స్ మొత్తం ఓడిపోతారు. అప్పుడు ఒక ప్రలంభ అనే అసురుడు ఒక గోపాబాలుడి యొక్క వేషంలో వీళ్ళ టీంలో చేరతాడనమాట. సరే ఓడిపోయారు కదా అని బలరాముడు ఈయనని ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉన్నారు. కొంత దూరం వెళ్ళాక
ఒక భీంకరమైన అసురుడు యొక్క రూపంలోకి మారిపోయాడు ఆయన. ఎప్పుడైతే ఈ ప్రలంబాసురుడు భీంకరమైన అసుర రూపాన్ని దాల్చారో బలరాముడు వెంటనే ఈ ప్రలంబాసురుణ్ణి సంహరించారు. ధేనుకాసురుడు దేన్ని ప్రతీత అనుకున్నామండి మనం? జడత్వానికి ప్రతీత అని అనుకున్నాం. కానీ ప్రలంబాసురుడు దేనికి ప్రతీతనో తెలుసునా అండి? డూప్లిసిటస్ బిహేవియర్. లోపలొకటి కానీ బయట ఒకటి చూపించటం. ఇది జడత్వానికంటే చాలా ఘోరమైనదండి. చాలా ఘోరమైనది జడత్వానికంటే. ఎందుకంటే జడత్వంలో ఉన్నవాళ్ళు మనం అంటాం కదండి, నిద్రపోతున్న వారిని లేపచ్చు కానీ నిద్రపోతున్నట్టుగా నటిస్తున్న వాడికి లేపలేము నిద్ర నుంచి అని అంటాం కదండి. అలాంటిదే ఇది కూడా. జడత్వం ఉన్నదనుకోండి, ఎప్పుడైతే గురువు యొక్క అనుగ్రహము, మన యొక్క గురువు యొక్క ప్రవచనములు నిరంతరము కూడా మనం శ్రవణం చేస్తూ ఆధ్యాత్మిక భక్తి మార్గంలో మనం ముందుకెళ్తూ ఉంటే మెల్లమెల్లగా జడత్వం అనేది తొలగింపబోతుంది. కానీ లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటిలా ఉన్నారనుకోండి, అది ఎవ్వరికి కనిపియదు కదా! అది ఎవ్వరికి తెలియదు కదా! రోగము ఉంది అని డాక్టర్ దగ్గరికెళ్తే కదా అండి నయం చేసేది. రోగముంది కానీ నా దగ్గర రోగమేం లేదు, నేను చాలా బాగున్నాను అంటే మందులిస్తారా ఎవరైనా? మనం ఆధ్యాత్మిక మార్గంలో ధేనుకాసుర వధ చేసినప్పుడు ఇంకొక ప్రార్థన చెప్తాను. బలరాముడికి చేసుకోవాల్సిన ప్రార్థన ఏంటి అనంటే, అయ్యా! అనర్థములు మన పైన పడినప్పుడు ది టెంప్టేషన్స్ ఆఫ్ ద సెన్సెస్ దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి శక్తిని ఇవ్వు అని బలరాముడికి ప్రార్థన చెయ్యాలి. ప్రలంబాసురుడి యొక్క విషయంలో మనం బలరాముడికి ప్రార్థన చేయవలసింది ఏంటంటే, అయ్యా! ఓ బలరామా! నేనేంటో నాకు తెలుసు. నేను ఏంటి అని నటిస్తున్నానో నాకు తెలుసు. నీ యొక్క అనుగ్రహంతో ప్రపంచానికి మనం నటన చూపించొచ్చండి. కృష్ణుడికి నటన చూపించలేము. మన గురువులకి, ఆచార్యులకి, భక్తులకి నటన చూపించలేము. తండ్రి నా యొక్క ఉద్దేశం భగవద్భక్తి మార్గంలో మంచిగా ముందుకెళ్ళుట. నీ శక్తి దానికి నాకు ప్రసాదించు. నేను ఏవైతే వీక్‌నెసెస్ ఆఫ్ హార్ట్ అనుభవిస్తున్నానో, దాన్ని మా గురువుల దగ్గర ప్రస్తావన చేసి, దాన్ని ఎలా మార్చుకోవాలో చెప్పే ఒక శక్తిని నాకు ప్రదానించు. ప్రలంబాసురుడి యొక్క సంహారం చేశాడు బలరాముడు. ధేనుకాసురుడి యొక్క సంహారం చేశాడు బలరాముడు. ద్వివిధ అనే ఒక కోతి, ఒక గొరిల్లా ద్వివిధ యొక్క సంహారం చేశాడు బలరాముడు. వీడు ప్రలంబాసురు కంటే డేంజరస్. ధేనుకాసురు కంటే డేంజరస్. ఎలానో తెలుసునా అండి మీకు? ధేనుకాసురుడు జడత్వాన్ని సూచిస్తే, ప్రలంబాసురుడు డూప్లిసిటస్ బిహేవియర్‌ని సూచిస్తే,
ద్వివిధ కృష్ణుడికి చెందిన గోపికలని తాను ఆనందించాలి అని అనుకున్నాడు. ఇది ఇంకొక అడుగు ముందు దుర్మార్గంలో కృష్ణుడి యొక్క సొత్తు, మన యొక్క సొత్తు కృష్ణుడిదే అని తెలుసుకోవటం ధేనుకాసుర ప్రవృత్తి అయితే, కృష్ణుడిదని తెలుసు కూడా నాకు కావాలి అని అనుకోవటం ఈ ద్వివిధ యొక్క మనస్తత్వం. ఈ ప్రపంచంలో అండి ఏది మనం మంచిది చూసినా సరే భగవంతుడి యొక్క సేవలో భగవంతుడికి ఎలా సమర్పణ చేయాలి అని ఆలోచించాలి. ఒక భక్తుడి యొక్క ఉద్దేశం అలా ఉండాలి. అంతేకాని నేను దాన్ని ఎంజాయ్ చేయాలి అనే ఒక మెంటాలిటీ రాకూడదు భక్తుడికి. ఎక్కడ ఏది మంచిది చూసినా సరే అది ఎట్లా కృష్ణ సేవలో వినియోగించాలి, ఎట్లా కృష్ణుడికి దీన్ని అర్పణ చేస్తే ఎలా ఉంటుంది అని నిరంతర స్వభావన మనకు ఉండాలి. అది లేకుండా కృష్ణుడిదైనా సరే నేను ఆనందిస్తా. ఇప్పుడు మొన్న ఒక వీడియో చూసాం మేము. ఒక దొంగ గుడికెళ్ళి గుడిలో ఉండే ఆ మూర్తి ముందు దండం పెట్టి ఆ విగ్రహానికి, శ్రీ విగ్రహానికి చేతులు జోడించి దండం పెట్టి వెండి కిరీటాన్ని దొంగలించుకొని వెళ్ళిపోయాడు. దేవుడంటే నమ్మకం ఉన్నది, దేవుడిదని తెలుసు, చేయకూడదని తెలుసు, కానీ దొంగలించుకొని తీసుకెళ్ళి. ఇలానే మనం కూడా మనం తక్కువ వాళ్ళమేం కాదండి. అందరూ షాక్ అయిపోతున్నారు ఈ విషయం విన్నాక. కానీ మనం చేసేది కూడా అదే పని కదండి. భగవంతుడి దగ్గరికెళ్ళి, తండ్రి మొత్తం నా సర్వస్వము, నా జీవితం అంతా నీ నీ పాదాలకే సమర్పణ తండ్రి. నారాయణాయేతి సమర్పయామి సర్వం అని అంటూ, ఆ ఏంటి ఏం వండుతున్నావు సాయంత్రం? ఇచ్చేయి చాలా బాగుంటుంది అంటే, అయ్యో ఇదెలా తీస్తారండి, ఈ హోటల్ నుంచి తేయకూడదు కదా, ఇది 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 బయటవి తినకూడదు కదా మనము. ఏం పర్వాలేదులే, నాకు తినాలనుంది, తీసుకొచ్చేసాయి. చెప్పటం ఒక ఎత్తు, చేయటం ఒక ఎత్తు. అలా ఉండకూడదండి ఎప్పుడైనా. భగవంతుడికి ఎలా అర్పణ చేయుట, భగవంతుడికి ఎలా నివేదన చేయుట. ఈ ప్రపంచాన్ని ఎంతగా, ఈ ప్రకృతిని మనం ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నాము. అటు చెట్లను ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నాం, ఇటు వాటర్‌ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నాం, భూమిని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నాం, గాలిని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నాం. ఎంత ఎక్స్‌ప్లాయిటేటివ్ మెంటాలిటీ వస్తుంది. ప్రకృతి మనది కాదండి. మనం తయారు చేసామండి ఈ ప్రకృతిని? మనం తయారు చేయనప్పుడు ఎవరండి మనకి నాశనం చేసే హక్కిచ్చింది? ఏదున్నా సరే నాకు నచ్చింది కాబట్టి ఇలానే జరగాలి అనే ఒక భావన అయితే ఉందో దాన్ని సంహరించేశాడు బలరాముడికి ఈరోజు చేయవలసిన ప్రార్థన ఒకటి చెప్తాను. తండ్రి, ఎప్పుడూ కూడా నేను కృష్ణుడి యొక్క సేవ కోసం ఆలోచించే ఒక శక్తినివ్వు. ఎప్పుడు కూడా భగవత్ ప్రీత్యర్థంగా బ్రతికే ఒక కాన్షియస్‌నెస్‌ని నాకు ప్రదానించు అని మనం ఈరోజు బలరాముడికి ప్రార్థన చేసుకోవాలి.
చివరిగా ఒక విషయం చెప్తానండి మీకు. బలరాముడు రోమహర్షణ సూత ఆయనని ఒక దర్భలతో సంహరించారు. ఇది అన్నిటికంటే ప్రమాదం. ధేనుకాసురుడి కంటే ప్రమాదం, ప్రలంబాసురుడి కంటే ప్రమాదం, ద్వివిధ కంటే ప్రమాదం రోమహర్షణ సూత. ఏంటో తెలుసా అండి? సకల శాస్త్రములన్నీ తెలుసండి, అన్నీ తెలుసు. కానీ ఒకళ్ళని ఎలా గౌరవించాలి అని తెలియదు. భక్తులని ఎలా ఆదరించాలి అని తెలియదు. గురువులకి ఎలా నమస్కరించాలి అని తెలియదు. భాగవతోత్తములు భగవంతుడి కంటే గొప్పవాళ్ళని తెలియదు. భక్తుల నిందించుట, భక్తులను ఎగతాళి చేయుట, భక్తులకి గౌరవాన్ని ఇవ్వకపోవుట, అహంకారంతో మితిమీరుట. రోమహర్ష సూతని కూడా సంహరించారు బలరాముడు. ఎవరి దగ్గరైతే ఇటువంటి గర్వం ఉంటుందో వాళ్ళు ఎన్నటికీ భగవంతుణ్ణి చేరలేరు. అటువంటి గర్వాన్ని కూడా హరించే శక్తి గురువైన బలరాముడికి ఉన్నది. ఆ బలరాముడి యొక్క కృపా సంభూతులైన మన ఆచార్యులకి, గురువులకి ఉన్నది. ఎప్పుడండి మనతో ఇవన్నీ వివిధ రకాల సర్జరీలు మన యొక్క అనర్థములకి ఎప్పుడు జరుగుతాయి అనంటే, వెన్ వి ఆర్ విల్లింగ్ టు అండర్‌గో అని అంటారు. హాస్పిటల్‌లో మీరేదైనా మేజర్ ఆపరేషన్ చేసే ముందు సంతకం పెట్టమంటారు తెలుసా మీకు? నేను నా ఇచ్ఛతో చేయించుకుంటున్నాను అని అంటారు. సంతకం పెట్టమంటారు. అలానే బలరాముడు కానొచ్చి మనకి ఈ సర్జరీస్ అన్నీ చేసి మన దగ్గరుండే జడత్వాన్ని, మన దగ్గరుండే ఒక డూప్లిసిటస్ బిహేవియర్‌ని, మన దగ్గరుండే ఒక మెంటాలిటీ, ప్రొపరైటర్‌షిప్ మెంటాలిటీని, మన దగ్గరుండే అహంకారాన్ని, ఎన్వీ, యాంగర్, గ్రీడ్ ఇవన్నీ కూడా తొలగించాలి అనంటే నిరంతరం బలరాముడికి మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఈరోజు అద్భుతమైన ఈ బలరామ జయంతి యొక్క మహోత్సవాన్ని మనం పురస్కరించుకొని మధ్యాహ్నం పూట వరకు కూడా ఉపవాసాది దీక్షలుండి భగవంతుణ్ణి సేవించుకొని మధ్యాహ్నం మహాప్రసాదాన్ని స్వీకరిస్తూ భగవంతుడి యొక్క విశేషాలను శ్రవణం చేస్తూ, మననం చేస్తూ ఈ బలరామ జయంతి అద్భుతంగా మీరందరూ జరుపుకోవాలి అని ఆశిస్తూ చివరిగా ఒక విషయం చెప్తానండి. భగవంతుడు ఆవిర్భవించే ముందు బలరాముడు మొట్టమొదటిగా వచ్చి బలరాముడు భగవంతుడుకి ఒక ఆసనంగా ఏర్పడ్డారు అని చెప్పాను. కృష్ణుడు వెళ్ళిపోకముందే బలరాముడు వెళ్ళిపోయి అక్కడ కూడా కృష్ణ ఎదుర్కోవడానికి ఆయన సిద్ధమై ఎక్కడున్నా సరే భగవంతుడికి, భగవత్ పార్షదులకి ఒకటే మోటివేషన్.
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే హరే. అందరూ చక్కగా బలరాముడికి ప్రార్థన చేశారు అని భావిస్తున్నాం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలున్నాయా? ఎవరైనా ఏదన్నా మాట్లాడాలనుకుంటున్నారా? ఈరోజు బలరామ జయంతి విశేష ఉత్సవం. ఈ బలరామ జయంతి రోజున మీరందరూ మంచిగా ఆ స్వామికి తలుచుకోండి. మధ్యాహ్నం వరకు ఉపవాస దీక్షలో ఉండండి. హరే కృష్ణ. మా అందరి కోసం మీ అందరి కోసం మేము ఇక్కడ బలరాముడికి ప్రార్థన చేస్తాం. మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి. సుజాత మాతాజీ. అలానే రాఖీ పూర్ణిమ జరుపుకుంటున్న అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళందరికీ కూడా రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు. చెప్పండి మేడం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ధన్యవాదాలు. ప్రణామాలు. రాఖీ హరే శుభాకాంక్షలు ప్రభుజీ. మీకు కూడా ఈ రోజు క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. నిజంగానే అహంకారానికి హరే బలరాముని కృష్ణ. కోరుకుంటే అవి కలుగుతాయి అని చెప్పారు. ఖచ్చితంగా రోజైతే అదే ప్రార్థన చేస్తున్నాం ప్రభుజీ. కానీ ఇంకా ఎక్కడో మాకు తెలియని ఈ అహంకారం ఇవన్నీ ఉంటాయి, గర్వము అవన్నీ తొలగిపోవాలని మీరు చెప్పినట్లే ప్రభుజీ బలరాముని కోరుకొని ఈ రోజు ఉపవాసం ఉంటాను ప్రభుజీ. మీరు కూడా బాగుండాలి ప్రభుజీ. మీ గురించి కూడా ప్రతి రోజు ప్రార్థన అయితే చేస్తుంటాం ప్రభుజీ. అసలు ఈ క్లాసుల వల్ల మా జన్మ ధన్యం అవుతుంది ప్రభుజీ. పొద్దున్నే ఇంత మంచిగా మీ సాంగత్యంలో అసలు ఎంత అదృష్టం చేసుకున్నామో అనిపిస్తుంది ప్రభుజీ. చాలా బాగుంది ప్రభుజీ. దేనికాసుడు, బ్రహ్మాసుడు, వివిధాని నాకు అసలు గుర్తులేదు ప్రభుజీ. ఈరోజు అది కూడా విన్నాను. రోమహర్ష స్తుతి, అది కూడా చాలా సంతోషం మాతాజీ. ప్రభుజీ. చాలా చాలా ధన్యవాదాలు ప్రభు. మనకి రేపటి నుంచి శ్రీకృష్ణ జన్మాష్టమి అయ్యేంత వరకు కూడా హరే కృష్ణ మనకి రేపటి నుంచి శ్రీకృష్ణ వరకు కూడా శ్రీకృష్ణ రేపటి నుంచి ప్రారంభమవుతుంది. అలానే రేపటి నుంచి మనము భాగవత సప్తాహం, శ్రీకృష్ణ లీలల యొక్క భాగవత సప్తాహం ఏదైతే చేసుకున్నామో ఆ ప్రవచనం ప్రతిరోజు సాయంత్రం వస్తూ ఉంటుంది. ప్లస్ ప్రతిరోజు ప్రొద్దున జపా క్లాస్‌లో శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య లీలల గురించి భక్తులు మాట్లాడుతూ ఉంటారట. తప్పక ఈ వారం రోజులు నెక్స్ట్ మండేనే కృష్ణాష్టమి.
కాబట్టి ఈ వారం రోజులు కూడా చక్కగా శ్రీకృష్ణుడి యొక్క విషయాలను అర్థం చేసుకునే విధంగా, శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య లీలలో మునిగిపోయే విధంగా, ఆ శ్రీకృష్ణుడి యొక్క దివ్య లీలా చింతనలోనే ఉండేటట్టుగా మనందరం ప్రయత్నం చేద్దాం. అలానే మనము భక్తి మార్గంలో ముందుకెళ్ళే ఒక శక్తి సంకల్పములు కూడా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు వెంకటరామ ప్రభు పుట్టినరోజు. ఇస్కాన్ ఆదిలాబాద్ నుంచి భక్తులందరూ ఒకసారి హరే కృష్ణ మహామంత్ర చెప్దాం ప్రభుజీ యొక్క మంచి ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్ళడానికి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మళ్ళీ మీ అందరికీ రాఖీ పౌర్ణిమ మరియు బలరామ జయంతి శుభాకాంక్షలు. వెంకటరామరెడ్డి ప్రభు, మీరేమైనా మాట్లాడాలనుకుంటున్నారా? అన్మ్యూట్ చేసుకోవాలి ప్రభుజీ, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ప్రభుజీ, నా జన్మను కృష్ణునికి అంకితం చేసిన మీకు, తర్వాత ప్రేమనత ప్రభుజీ గారులకు ప్రణామాలు ప్రభుజీ. జీవితం మొత్తం మారిపోయింది ప్రభుజీ. ఇస్కాన్ లోకి వచ్చిన తర్వాత భక్తి అంటే ఏంది, కృష్ణుడు అంటే ఏంది, భగవంతుడు అంటే ఏంది అనేది సుస్పష్టంగా తెలుసుకున్నాను ప్రభుజీ. చాలా సంతోషం ప్రభుజీ. మీ జీవితాంతం రుణపడి ఉంటాను ప్రభుజీ. అంతే ప్రభుజీ. వెరీ హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే, జన్మదిన శుభాకాంక్షలు. అలానే 2వ మాసం చాతుర్మాస్యం మనకి ప్రారంభమవుతుంది ఈ రోజు నుంచి. అంటే రేపటి నుంచి మనకి ఫాస్టింగ్ ఫ్రమ్ కర్డ్, పెరుగు నుంచి నెల రోజులు మనం వర్జన, కాబట్టి దాన్ని గమనించుకోవాలి భక్తులందరూ కూడా. అలానే రేపటి నుంచి శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య లీలా ప్రవచనములు జరుగుతాయి. జాగ్రత్తగా వాటిని గమనించుకుంటూ ప్రతిరోజు 7 గంటలకల్లా మనం సమావేశం అవుదాం శ్రీకృష్ణుడి యొక్క లీలల చర్చకి. అలానే సాయంకాలం పూట ప్రతిరోజు కూడా శ్రీమద్ భాగవత సప్తాహంలో నుంచి మనకి చక్కటి విశేషములన్నీ కూడా వస్తూ ఉంటాయి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద్ की जय, अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. श्री बलराम जयंती महामहोत्सव की जय. श्री बलराम पूर्णिमा की जय. श्री श्री कृष्ण बलराम की जय. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ. భక్తులందరూ కూడా మీ అందరికీ బలరామ జయంతి శుభాకాంక్షలు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎవరైనా అన్మ్యూట్ చేసుకోవచ్చు అంటే అన్మ్యూట్ చేసుకోవచ్చు, ఏం మీకు ఆప్షన్ ఉన్నది, మాట్లాడచ్చు. హరే కృష్ణ ధన్యవాద ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం ప్రభు. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామం ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ, రాఖీ శుభాకాంక్షలు ప్రభుజీ. ప్రభుజీ దండవత్ ప్రణామాలు. రాఖీ శుభాకాంక్షలు. హరే కృష్ణ ప్రభు. కృష్ణ ప్రభుజీ, ప్రభుజీ. ఇంకేముంది నాన్న, చంప
మాకు మాట్లాడే ఛాన్స్ రాలేదండి ఇప్పటి వరకు. కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామాలు ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ ధన్యవాద ప్రభుజీ. శ్రీ కృష్ణ కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఈ వీడియో ఎప్పుడు వస్తుంది మళ్ళీ? హరే ప్రణామం ప్రభుజీ. మేము మొదటిసారిగా మాట్లాడలేదండి, మొదటిసారిగా ఒక్కసారి కూడా మాట్లాడలేదు. వచ్చినాము మేము ఒక్కసారి కూడా మాట్లాడలేదు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు ప్రభుజీ. మాట్లాడదు, అందరూ మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చాము ఈ రోజు. మాట్లాడండి. కన్ఫ్యూజన్ గా ఉంది ప్రభుజీ, ఎవరికి అర్థం మేము మొదటిసారి ప్రభుజీ ఫస్ట్ టైం మాట్లాడమన్న వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు కదా ప్రభుజీ. నాకు రాలేదు కృష్ణ అందరితో మాట్లాడే ఛాన్స్ వస్తుంది, కంగారు పడకండి, అందరితో మాట్లాడతాం. హరే కృష్ణ. ఈ రోజు మంచిగా ఉత్సవాన్ని చేసుకోండి అందరూ, మళ్ళీ మనం అందరం మాట్లాడుకుందాం. హరే కృష్ణ. శీల ప్రభుపాద్ కి జై, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి